దక్షిణ అమెరికా ఖండంలో ఆ చిన్న దేశం ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. పసిపిల్లలు వెచ్చని తల్లుల ఒడిలో సేదతీరుతున్నారు. కష్టపడిన కార్మికులు ఆదమరిచి నిద్రిస్తున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో వెనిజువెలా రాజధాని కారాకస్ నగరం ఉలిక్కిపడింది. అది ఉరుములేని పిడుగు, ప్రకృతి సృష్టించిన విపత్తు కాదు. అగ్రరాజ్యం అమెరికా సృష్టించిన మృత్యుహేళ. కారాకస్ గగనతలం ఒక్కసారిగా యుద్ధ విమానాల రొదతో దద్దరిల్లిపోయింది. ఆకాశం నుండి అగ్నివర్షం కురుస్తుంటే, భూమి కంపిస్తుంటే ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో జనాలు ప్రాణభయంతో పరుగులు తీశారు. అమెరికా చేసిన ఈ మెరుపు దాడులు ఎంత తీవ్రంగా, ఎంత వ్యూహాత్మకంగా ఉన్నాయంటే వెనిజువెలా సైన్యం కనీసం ప్రతిఘటించే అవకాశం కూడా లేకుండా పోయింది. క్షణాల్లో సైనిక స్థావరాలు మట్టిదిబ్బలుగా మారాయి. కారాకస్ నగరంలో విద్యుత్ గ్రిడ్లు దెబ్బతిని దేశమంతా అంధకారం అలుముకుంది. ఆ చీకట్లో కేవలం బాంబుల వెలుగులు మాత్రమే మృత్యు ఆనవాళ్లను చూపిస్తున్నాయి. కారాకస్లోని లా కార్లోటా ఎయిర్ఫీల్డ్, ప్యూర్టే లియూనా మిలిటరీ బేస్తో పాటు అత్యంత కీలకమైన లాగ్వెరా నౌకాశ్రయం, ఇలా దేశ రక్షణ వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ప్రతి కీలక స్థావరాన్ని అమెరికా దళాలు టార్గెట్ చేశాయి. పొగ, మంటలు, ఆర్తనాదాల మధ్య వెనిజువెలా తెల్లారింది. కానీ ఆ ఉదయం సూర్యుడికి బదులు అమెరికా యుద్ధ విమానాలు ఆకాశాన్ని ఆక్రమించాయి. చక్కలు కొడుతున్న ఆ విమానాలు వెనిజువెలా సార్వభౌమాధికారాన్ని వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. యుద్ధంలో ఒక దేశాన్ని ఓడించడం వేరు, ఆ దేశాధినేతను దొంగచాటుగా ఎత్తుకెళ్లడం వేరు. కానీ అగ్రరాజ్యం అమెరికా ఎంచుకున్నది రెండో మార్గం. ఆ ఆపరేషన్ వెనుక ఉన్న వ్యూహం అత్యంత రహస్యం, అత్యంత సాహసోపేతం. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ఎక్కడున్నాడో పసిగట్టే బాధ్యతను అమెరికా గూఢచార సంస్థ CIA తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దళంగా పేరున్న అమెరికా డెల్టా ఫోర్స్ రంగంలో దిగింది. ఘటన జరిగిన సమయంలో మదురో, ఆయన భార్య సిలియా ఫోర్బ్స్ అధ్యక్ష భవనంలో తమ బెడ్రూమ్లో నిద్రిస్తున్నారు. సరిగ్గా అదే అదును చూసి డెల్టా ఫోర్స్ కమాండోలు మెరుపు వేగంతో మదురో నివాసంలోకి చొరబడ్డారు. ఇంకేముంది, ఒక దేశ అధ్యక్షుణ్ణి, ప్రథమ పౌరుణ్ణి కనీసం దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా పక్క బట్టలతోనే ఈడ్చుకెళ్లడం ఆధునిక ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక మాయని మచ్చ. ఇది అరెస్టు కాదు, అంతర్జాతీయ చట్టాలను, జెనీవా ఒప్పందాలను తుంగలో తొక్కి చేసిన కిడ్నాప్. ఆయనిప్పుడు అమెరికా గడ్డపై న్యూయార్క్ జైలు గోడల మధ్య బందీగా ఉన్నాడు. ఒక దేశ అధ్యక్షుణ్ణి ఇలా పశువులా లాక్కెళ్లడం ఏ నాగరిక సమాజం ఆమోదించని చర్య. ప్రపంచంలో ఏ దేశం యుద్ధానికి దిగాలన్నా తమ పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ప్రజా ప్రతినిధుల అనుమతులు తీసుకుంటారు. అది ప్రజాస్వామ్య పద్ధతి. కానీ ప్రజాస్వామ్యానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికాలో, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ హయాంలో యుద్ధం అనేది ఒక వ్యక్తి నిర్ణయంగా మారిపోయింది. వెనిజువెలాపై ఈ భీకర దాడికి ముందే అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ విచిత్రమేమిటంటే, ఇంత పెద్ద నిర్ణయాన్ని ఆయన వైట్ హౌస్ ప్రెస్ మీట్లో చెప్పలేదు. అమెరికా కాంగ్రెస్ అనుమతి అస్సలే తీసుకోలేదు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఈ దాడుల వివరాలను ప్రపంచానికి ప్రకటించారు. మదురో పాలనకు చరమగీతం పాడామంటూ ట్రంప్ చేసిన ఆ ప్రకటనలో గర్వం కనిపించింది. కానీ ప్రజాస్వామ్య విలువలు కనిపించలేదు. ఇది అమెరికా అంతర్గత రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక అధ్యక్షుడికి యుద్ధాన్ని ప్రకటించే అధికారం ఇంత ఏకపక్షంగా ఉండొచ్చా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2020లో మదురోపై మోపిన నార్కో టెర్రరిజం అనే పాత కేసును దుమ్ము దులిపి ఇప్పుడు దాన్ని ఈ దాడికి సమర్థనగా వాడుకుంటున్నారు. న్యూయార్క్ కోర్టులో మదురోను ఒక డ్రగ్ స్మగ్లర్గా నిలబెట్టాలన్నది ట్రంప్ ప్లాన్. ఇది నిజంగా న్యాయం కోసం చేస్తున్న యుద్ధమా, లేక తన రాజకీయ మైలేజ్ కోసం ఆడుతున్న నెత్తుటి చదరంగమా అని ప్రపంచ మేధావులు ప్రశ్నిస్తున్నారు. చరిత్రను ఎవ్వరూ మార్చలేరు. కానీ దురదృష్టవశాత్తు చరిత్ర నుండి ఎవ్వరూ పాఠాలు నేర్చుకోరు. సరిగ్గా 36 ఏళ్ల క్రితం 1989-90 కాలంలో అప్పుడు కూడా అమెరికా ఇలాగే చేసింది. అప్పుడు లక్ష్యం పనామా దేశం. అప్పటి టార్గెట్ పనామా అధ్యక్షుడు మాన్యుయల్ యాంటోనియో నోరిగా. అప్పుడు కూడా అమెరికా చెప్పిన సాకు డ్రగ్స్.
అప్పుడు కూడా జరిగింది అర్ధరాత్రి దాడులే. చివరికి నోరిగాను బంధించి అమెరికా జైలుకు తరలించారు. ఆ తర్వాత పనామా పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు. నేడు సరిగ్గా అదే స్క్రీన్పై వెనుజువేలాలో రిపీట్ అయ్యింది. నేడు జరిగిన బాంబుల మూతలో పాత్రలు మారాయి, ప్రదేశం మారింది. కానీ అమెరికా సామ్రాజ్యవాద దాహం మాత్రం మారలేదు. దక్షిణ అమెరికా దేశాలను తన పెరటి తోటగా భావించే అమెరికా అక్కడెవ్వరూ తన మాటకు ఎదురు చెప్పినా సహించదు. హ్యూగో చావేజ్ కాలం నుంచి వెనిజువేలా అమెరికా కంటిలో నలుసుగా మారింది. ఇప్పుడు మదురోను తొలగించడం ద్వారా లాటిన్ అమెరికాలో లెఫ్ట్ వింగ్ ప్రభుత్వాలకు ఒక గట్టి హెచ్చరిక పంపాలన్నది అమెరికా వ్యూహం. ఇది కేవలం మదురో అంతం కాదు, దక్షిణ అమెరికా స్వయం ప్రతిపత్తిపై జరిగిన దాడి. ప్రపంచం అమాయకమైనది కాదు. అమెరికా చెబుతున్న డ్రగ్స్ వ్యతిరేక పోరాటం అనేది అందమైన మాటలను గుడ్డిగా నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. ఎందుకంటే వెనిజువేలా అంటే కేవలం ఒక దేశం కాదు, అది ప్రపంచంలోనే అత్యంత చమురు నిల్వలు కలిగిన గని. సౌదీ అరేబియా కంటే ఎక్కువ చమురు సంపద వెనిజువేలా గర్భంలో దాగి ఉంది. కానీ ఆ సంపద అమెరికా కంపెనీల చేతిలోకి లేదు, వెనిజువేలా ప్రభుత్వ నియంత్రణలో ఉంది. అదే అసలు సమస్య. గత కొన్ని నెలలుగా అమెరికా తన నౌకాదళాన్ని తూర్పు పసిఫిక్, కరేబియన్ సముద్ర జలాల్లో మోహరించింది. డ్రగ్స్ కోసం కాదని, వెనిజువేలా చమురు మార్గాలను దిగ్బంధించడానికేనని విశ్లేషకులు ఎప్పటి నుండో హెచ్చరిస్తున్నారు. మదురో 2 రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు అక్షర సత్యాలయ్యాయి. అమెరికాకు కావాల్సింది డ్రగ్స్ నియంత్రణ కాదు, మా బ్లాక్ గోల్డ్ అంటే చమురు. మా ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా ఆయిల్ బావులను అమెరికా కార్పొరేట్లకు అప్పగించాలన్నదే వారి అసలు లక్ష్యమని ఆయన చెప్పారు. ఒక దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రజాస్వామ్యమనే ముసుగును, డ్రగ్స్ అనే సాకును వాడుకోవడం అమెరికాకు కొత్తేమీ కాదు. ఇరాక్లో మారణాయుధాలున్నాయని అబద్ధం చెప్పి దాడి చేసి చివరికి అక్కడి చమురును ఎలా కొల్లగొట్టారో ప్రపంచం చూసింది. ఇప్పుడు వెనిజువేలా వంతొచ్చింది. ఇది పెట్రో డాలర్ల కోసం జరుగుతున్న యుద్ధం తప్ప మరొకటి కాదు. దాడికి కొన్ని క్షణాల ముందే ప్రమాదాన్ని పసిగట్టిన మదురో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. బాహ్య శక్తుల నుంచి దేశానికి ముప్పుంది, రక్షణ ప్రణాళికలను అమలు చేయండి అని ఆదేశించి పౌరుల ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేశారు. కానీ ఆ ఆదేశాలు అమలు చేసే నాదుడే ఇప్పుడు లేడు. వెనిజువేలా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అందుబాటులో లేనప్పుడు ఉపాధ్యక్షుడు బాధ్యతలు తీసుకోవాలి. కానీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికి అవకాశంగా మారుతుంది? అమెరికా తమకు అనుకూలమైన కీలుబొమ్మ ప్రభుత్వంను ఏర్పాటు చేస్తుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. దేశంలో ఆహార కొరత, మందుల కొరత ఇప్పటికే తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం సామాన్యుడి బ్రతుకును మరింత నరకప్రాయంగా చేయనుంది. సైన్యం ఎవరి వైపు ఉంటుంది? మదురోకు విధేయంగా ఉంటుందా లేక అమెరికా ఒత్తిడికి లొంగిపోతుందా అన్న దానిపైనే వెనిజువేలా భవిష్యత్తు ఆధారపడి ఉంది. సివిల్ వార్ తప్పదా అనే భయంతో కారాకస్ వాసులను వెంటాడుతోంది. ఒక దేశం రాత్రికి రాత్రే అనాథగా మారిపోయింది. ఈ ఘటన వెనిజువేలా సమాజాన్ని నిలువున చీల్చేసింది. కారాకస్ వీధుల్లో కనిపిస్తున్న దృశ్యాలు గుండెలు పిండేలా ఉన్నాయి. నగర మేయర్ కార్మెన్ ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు రోడ్లపైకొచ్చి మా దేశ అధ్యక్షుని వెనక్కివ్వండి, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ నినదీస్తున్నారు. వారి కళ్లల్లో ఆగ్రహం, దేశభక్తి కనిపిస్తున్నాయి. వారికి మదురో కేవలం ఒక అధ్యక్షుడు కాదు, అమెరికా ఆధిపత్యాన్ని ఎదురించిన ఒక ప్రతీక. తమ దేశంపై విదేశీ సైన్యం దాడి చేయడాన్ని వారు సహించలేకపోతున్నారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో సీన్ పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ తలదాచుకుంటున్న వెనిజువేలా వలసదారులు, మదురో వ్యతిరేకులు సంబరాలు చేసుకుంటున్నారు. మాకు స్వేచ్ఛ లభించింది, నియంత పాలన పోయింది అంటూ వీధుల్లో డాన్సులు చేస్తున్నారు. ఒకే దేశం, ఒకే ప్రజలు, కానీ 2 భిన్నమైన భావోద్వేగాలు. మదురో 2013లో చావేజ్ మరణాంతరం బాధ్యతలు చేపట్టి 2018లో మళ్లీ గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాలను నిషేధించారన్న ఆరోపణలున్నాయి. అందుకే ఒక వర్గం ఆయనను నియంతలా చూస్తే మరో వర్గం ఆయనను పేదల పక్షపాతిగా ఆరాధిస్తుంది. అమెరికా ఈ చీలికనే తన ఆయుధంగా మార్చుకుంది. విభజించి పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతాన్ని అమెరికా ఇప్పుడు కొత్త రూపంలో అమలు చేస్తోంది.
వెనిజువెలాపై దాడి కేవలం ఆ రెండు దేశాల సమస్య కాదు. దీని ప్రకంపనలు న్యూఢిల్లీ నుండి మాస్కో వరకు వినిపిస్తున్నాయి. భారతదేశంలో లెఫ్ట్ పార్టీలైన సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, లిబరేషన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన. వెంటనే మదురోను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఏ దేశమైనా తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలి తప్ప ఇలా బయటి దేశం వచ్చి దాడి చేయడం దుర్మార్గమని గొంతెత్తుతున్నాయి. కానీ అసలు రాజకీయ చదరంగం ఇప్పుడు మొదలవుతుంది. వెనిజువెలాకు రష్యా, చైనాలు అత్యంత సన్నిహిత మిత్ర దేశాలు. వెనిజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పార్డినో దాడికి ముందే చైనా ప్రతినిధులతో భేటీ అయ్యారు. అంటే ఈ ముప్పును వారు ముందే పసిగట్టారా? తన మిత్రదేశంపై, తన వేల కోట్ల పెట్టుబడులు ఉన్న దేశంపై అమెరికా దాడి చేస్తుంటే రష్యా అధినేత పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మౌనంగా ఉంటారా? ఇప్పటికే యుక్రెయిన్, గాజా యుద్ధాలతో రగిలిపోతున్న ప్రపంచానికి ఇది మరో కొత్త యుద్ధ క్షేత్రాన్ని తెరిచినట్టేనా? కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తామని ముందుకొస్తున్నా అగ్రరాజ్యం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పుడు అందరి దృష్టి న్యూయార్క్ వైపే. అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి స్పష్టమైన, కఠినమైన ప్రకటన చేశారు. మదురోను, ఆయన భార్యను అమెరికా చట్టాల ప్రకారమే న్యూయార్క్ కోర్టులో విచారిస్తాం. ఒక దేశ అధ్యక్షుడికి రాజధర్మం లేదా దౌత్యపరమైన రక్షణ వర్తిస్తుంది కదా అని అంతర్జాతీయ న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నా అమెరికా మాత్రం ఆయనను ఓ సాధారణ నేరస్తుడిగానే చూస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో వెనిజువెలా ప్రభుత్వం గగనతలాన్ని మూసివేసింది. అమెరికా పౌర విమానాలు ఆ దారిలో వెళ్లకుండా నిషేధం విధించింది. మదురోను బందీగా పట్టుకున్న ఆపరేషన్లో అమెరికా గెలిచి ఉండొచ్చు, కానీ నైతికంగా అది ఓడిపోయిందా అనే ప్రశ్న మిగిలే ఉంది. మదురో అరెస్టుతో వెనిజువెలాలో ఉన్న అపారమైన చమురు నిల్వలపై పట్టు సాధించాలన్న అమెరికా కల నెరవేరుతుందా? లేదా ఇది మరో వియత్నాంలా, మరో ఆఫ్ఘనిస్తాన్లా అమెరికాకు బురదలో కూరుకుపోయేలా చేస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. ఒక్కటి మాత్రం నిజం, వెనిజువెలా ఇక ఎప్పటికీ పాత వెనిజువెలాలాగా ఉండదు. చరిత్రలో చాలా యుద్ధాలు జరిగాయి. గెలుపోటములు సహజం. కానీ ఒక స్వతంత్ర దేశంపై ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా, యుద్ధం ప్రకటించకుండా దాడి చేసి ఆ దేశాధినేతను బెడ్రూమ్ నుండి కిడ్నాప్ చేయడం బలవంతుడిదే రాజ్యమనే అడవి నీతిని గుర్తు చేస్తోంది. ఈరోజు వెనిజువెలాకు జరిగింది రేపు మరో దేశానికి జరగదని గ్యారంటీ ఏంటి? ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి దీనిపై మౌనం వహిస్తే మనం ఒక ప్రమాదకరమైన భవిష్యత్తు వైపు అడుగులేస్తున్నట్లేనా? ప్రజాస్వామ్యాన్ని రక్షించే పేరుతో ప్రజాస్వామ్య మూల సూత్రాలను కూని చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఆలోచించాల్సిన సమయం. వెనిజువెలా ప్రజల భవిష్యత్తును వెనిజువెలా ప్రజలే నిర్ణయించుకోవాలి, వాషింగ్టన్ కాదు. ఈ పరిణామం అంతర్జాతీయ సంబంధాలలో ఒక ప్రమాదకరమైన సాంప్రదాయానికి తెరతీసింది. దీని పర్యవసానాలు రాబోయే తరాలు అనుభవించక తప్పదు. ఈరోజు ఆ దేశం, రాబోయే రోజుల్లో ఏ దేశం? ఆలోచించండి.